వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం నిజానికి ఒక అనాగరిక ప్రపంచంలో ఉన్నామా లేదా నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నామా? విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాల్సిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మనం అక్కడక్కడ చూస్తున్నాం. కొన్ని ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువగా, ప్రభుత్వ పాఠశాలలో తక్కువగా చాలాసార్లు చూస్తున్నాం. కానీ ఇది ఒక ఇంటర్మీడియట్ కాలేజ్. ఇంటర్మీడియట్ పిల్లలు అంటే యుక్త వయసు వచ్చిన పిల్లల్ని కూడా గుడ్డును కొట్టినట్టుగా చేత్తోని విపరీతంగా దూషించడం, చేత్తోని కొట్టడం అనేది ఇక్కడ మడికొండ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మాత్రమే జరిగింది. చివరికి ఇది ఎక్కడి వరకు దారి తీసింది అంటే వందలాది మంది పిల్లలు అదే ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి దాష్టికాన్ని భరించలేక ఉపాధ్యాయులను విసిగి వాళ్ళతో ఎలాంటి మార్పు రాదని భావించి చివరకు వందలాది మంది ఒక్కసారి రోడ్డెక్కారు. ఇదంతా కూడా మంగళవారం జరిగింది. కాజీపేట శివారు మడికొండ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ హాస్టల్ ఉంది. దాదాపు ఇంటర్మీడియట్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నడుస్తుంది. దాదాపు 1000 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. బైపీసీ ఎంపీస్తూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే కరీంనగర్ అల్గునూరులో ఒక కాలేజీ కమ్ స్కూల్ ఉంటే హన్మకొండ ప్రాంతంలో, హన్మకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో కూడా ఉంది. ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళు స్పోర్ట్స్ కల్చరల్లో ఈవెంట్స్లో కూడా మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేసి పంపిస్తారు. మరి అలాంటి పిల్లలే ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. పీటీ మేడం సార్, తను మమ్మల్ని రోజు టార్చర్ చేస్తున్నారు సార్. మామూలుగా మాకు 5:30కి సార్, 5:30కి మాకు గ్రౌండ్ వేకప్ కాదు, 5:30కి మాకు గ్రౌండ్ లోపల గ్రౌండ్ లో ఉండాలి. అయితే ఆ మేడం మాత్రం 25కే క్లోజ్ చేసేస్తారు డ్రిల్స్. అక్కడ అది క్లోజ్ చేసేసి మా లెక్చరర్స్ వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తారు. సిటప్స్ తీపిచ్చి చాలా రోజులు ఏడ్చుకుంటా నడిచిన రోజులు ఉన్నాయి సార్. మమ్మల్ని లిటరేట్ అని ఆమె అవమానిస్తారు సార్ ప్రిన్సిపల్. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఏదైనా రావాలి ఇవ్వాలి అనుకుంటే అక్కడ ఇచ్చి వెళ్ళిపోవాలి. సెకండ్ సాటర్డే 2-3 hours అసలు ముందు ఆమె ఉండదు సార్. సెకండ్ సాటర్డే యాక్చువల్లీ సెకండ్ సాటర్డే లేదు, ఇక్కడ క్వార్టర్స్ ఉంటారు. సాటర్డే వెళ్ళిపోయి మళ్ళీ మండే మార్నింగ్ ప్రేయర్ వరకు వస్తారు. మేము సెకండ్ సాటర్డే చేద్దాం ఇది అంతా అనుకున్నాం తప్ప సెకండ్ సాటర్డే ఆమె ఉండదు అన్న ఒక పాయింట్ తోటి ఈ రోజు ఇప్పుడు వాచ్మెన్ ఫెసిలిటీ ఉందా? వాచ్మెన్ ఉంటారు. మా వాచ్మెన్ ఉన్నారు సార్, 3 members ఉన్నారు. మోటార్ వేయండి అంటని చెప్తా గంటకి అక్కడికి వెళ్ళామని నడిచే లోపల ఎంత అయిపోతుంది. అన్నెసెసరీ థింగ్స్ కి రియాక్ట్ అవుతారు. అయితే దివాళీకి సార్ మాది వెనకాల అది విండోస్ ఉంటాయి. అక్కడ నుంచి ఎవరో నైట్ ఇంత పెద్ద పెద్ద రాళ్లతోటి రాలిసిరితే నెక్స్ట్ చాలా సేపు మేము అటు నుంచి ఉంటది. అయితే ఇట్లా కొడుతూనే ఉంటే మేము ఆ నైట్ అంతా సఫర్ అయినాం సార్. అందరు తర్వాత అంతా అయిపోయినాక సార్ వాళ్ళకి కూడా చెప్పినాం, పోలీస్ వాళ్ళకి అదంతా చెప్తే నెక్స్ట్ డే మమ్మల్ని ఇలా మీటింగ్ చేసి ఇలా ఏమైంది ఏంటని అసలు అడగలేదు సార్. ఏమైంది అది సరే ఏం చేద్దామంటారు, ఇది ఏం చేయలేంరా అంతే ఇక లైట్ అంట. ఇలాంటి విషయాలకి కాదు, జస్ట్ ఇలా ఈ ఆంటీ ఇట్లా అన్నది ఇట్లా ఇట్లా అని అంటే అవునా సరే సరే నువ్వేం చేసినావు మరి అసలు నువ్వేం ఒక్కలు ఆంటీ మీదకి రివర్స్ అయితే మొత్తం హోల్ ఇంటర్మీడియట్ తోటి మీటింగ్ పెట్టి మీ బిహేవియర్ కరెక్ట్ లేదు. ఫస్ట్ మీ పేరెంట్స్ ఎట్లా మిమ్మల్ని రేజ్ అప్ చేసారు, ఎట్లా తెచ్చారు దాకా ఏంటి మీరు అనుకుంటా మాకేదో ఒక చిన్న ఇన్సిడెంట్ కి మా క్లాస్ మధ్యలో బ్రేక్ తర్వాత 9 కు ఉండాలి క్లాస్ లో. కానీ మేము వచ్చేసరికి 9:05 అయితే మేడం అక్కడ ఆపింది మమ్మల్ని. ఒక 11 members దాకా ఉన్నాం. మమ్మల్ని అక్కడ ఆపినాక అక్కడికే టైం చూస్తే 9:20. మమ్మల్ని బయట నుంచి 9:20 వరకు బయట వచ్చినాక రిల్స్ లోపల లాక్ వేపించి మేడం ని పిలిచారు. మేడం వాళ్ళందరినీ పిలిచి తిట్టారు. అందరిని తిట్టినాక ఏమైంది, లెటర్ రాపించుకున్నాం మా తోటి, అండర్టేకింగ్ లెటర్ రాపించుకున్నాక మళ్ళీ క్లాస్కి వెళ్ళాక మళ్ళీ పిలిచారు. తరుణ్ 10:30కి పిలిచారు. 10:30కి పిలిచి ల్యాబ్ లో అందరిని గ్యాదర్ చేసినాక 11 members ఎవరైతే లేట్ గా వచ్చిందో వాళ్ళందరినీ సైడ్కి వచ్చినాక అక్కడ మమ్మల్ని అందరినీ కొట్టారు. ఇట్లా ఒక పాప కింద పడితే తనని ఇట్లా కాలుతో అంటే ఇట్లా అన్నారు. ఇట్లా అని లేపి మళ్ళీ ఇట్లా మెడల్ పంపి మళ్ళీ కొట్టారు. 11 members. నేను జుట్లు బట్టి ఇంతకు ముందు మా సీనియర్స్ కి కూడా జరిగిందంట సార్. కానీ ఇది మా బ్యాచ్ కి మాకు ఫస్ట్ టైం. మా జూనియర్స్ కి కూడా ఇట్లా కావద్దని చెప్పేసి మేము ఈ రోజు ఇట్లా చేసినాం. చాలా మంది దగ్గర ఇట్లా ప్రవర్తిస్తుంది అనేది బయట ఒక టాక్. అంటే కొంచెం కోపంగా వస్తుంది, ఇబ్బంది పెడుతుంది అని. ఇది కాకుండా పర్లేదు మేడం మాట్లాడండి, మీరేమి ఇబ్బంది లేదు. పర్లేదమ్మా మేడం, మిమ్మల్ని ఎవరైనా ఏమన్నంటే నేను నా కార్డు ఇచ్చిపోతాను.
ఇదంతా భయపడకండి, జరిగిందే చెప్పండి. జరగంది చెప్తే తప్పు, ఎవరు చెప్పినా అంతే కూడా. అంకుల్, జరిగింది ఎప్పుడని చెప్పవచ్చు. అంతే. అప్పుడు ఏం చేస్తారు పొద్దున? పిలిచి కొట్టారు, కొట్టినాక పంపించారు. ఈ రోజు మార్నింగ్ మా మేడం వచ్చి ఫోన్ కార్డ్స్ ఇచ్చారు, అంటే కాల్ చేసుకున్నాక పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసినాం. చేసిండ్రా ఫోన్లలో కూడా, వేరే వాళ్ళ ఫోన్ ద్వారా? మేము ర్యాలీ చేస్తున్నామని అసలు ఎవరికి తెలియదు. మా ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకొని మేము వెళ్ళాం ర్యాలీకి. మీ పేరు నాన్న పేరు? నా పేరు వైష్ణవి సార్. ఏ క్లాసు? నేను సెకండ్ ఇయర్ బైపీసీ, సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. నిన్న మార్నింగ్ 11 o'clock కి మాకు అందరినీ మీటింగ్ అరేంజ్ చేశారు. ప్రిన్సిపల్ మేడం ఇంటర్మీడియట్ ఇమీడియట్ గా మీటింగ్ అని క్లాస్ మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చి మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్ ఎందుకంటే చెల్లెలు కొంతమంది కనబడ్డారట 9 తర్వాత. మాకు 9 కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 9:05 కి అట్లా కనబడ్డారట బయట క్యాంపస్ లో, బయట ఇక్కడ పిలిచి బయట కనబడ్డారట. రీజన్ ఏంటి అని ఎందుకు ఫస్ట్ అడగలేదట, అందరిని పిలిపించిందట. పిలిపించి అక్కడ మేమందరం కూర్చున్నాం సార్. కూర్చున్నాక అప్పుడు ఎవరు లేట్ వచ్చారు, నేను వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారంటే ఒక 11 members లేచారు సార్, జూనియర్స్ మా చెల్లెలు వాళ్ళ ఫస్ట్ బైపీసీ వాళ్ళు. లేచి పోయి నిల్చున్నారు. అక్కడ సైడ్ కి నిల్చుంటే మేము వార్నింగ్ ఇస్తుంది సార్ ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి, మీరు జనరల్ కాలేజ్ లెక్క తయారవుతున్నారు, ఒక డికోరం లేదు, ఒక డిసిప్లిన్ లేదు, ఇన్సల్టింగ్ గా మాట్లాడారు అంటే చాలా వేరే కాలేజెస్ పేర్లని వాళ్ళని కూడా అన్నారు. ఇట్లా మీరు ఇట్లా తయారవుతున్నారు, డైల్యూట్ అవుతారు, అంత తినడానికి వచ్చిరా చదువుకోవడానికి వచ్చిరా అనుకుంటా అట్లాంటి మాటలు మాట్లాడారు. తర్వాత ఇక స్టార్ట్ చేసారు 1 by 1 కొట్టడం. ఫస్ట్ ఇద్దరిని లేదు చెయ్యి యూజ్ చేసి స్టిక్ తెమ్మని ఒకరిని పంపించింది ఆల్రెడీ. వాళ్ళు తేలేదు, బికాస్ వాళ్ళు మేము స్టూడెంట్స్ కదా, బయటికి వెళ్ళిపోయి బయటనే ఆగిపోయింది, ఆమె తేలేదు స్టిక్. మిగతా వాళ్ళని అందరినీ ఇట్లా జుట్లు మలుచుకుంటా వెనకకు వంచి దారుణంగా కొట్టింది సార్. అంత మంది మేము ఉన్నాం సార్. మేము లేచి అడుగుదామంటే మమ్మల్ని వచ్చి ఎక్కడ కొడతానే ప్రతి ఒక్కరికి సేమ్ భయం. అయినా కానీ వాళ్ళకి అంటే టీచర్స్ ఉన్నా గానీ వాళ్ళు భయపడి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు సార్. ఈవెన్ ఒక మాట కూడా అడగలేరు, అడగలేకపోయారు. వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అని అడగలేకపోయారు. కింద పడితే కాలుతోటి ఇట్లా అనుకుంటూ లేవండి అనుకుంటే లేపి ఇట్లా ఎందుకు ఇట్లా తయారు ఒకటేమో లవ్ లెటర్ రాస్తుంది, ఒకటే మత ప్రచారం చేస్తారు. ఇవన్నీ అంటే ఏంటో కూడా తెలియదు సార్ మాకు. ఇట్లా అంటున్నారు. ఒకళ్ళిద్దరు ఉంటే అందరం అట్లనే పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తారు. 16-17 years కి బచ్చా పొరగలట్టు మీరు కొట్టలేరా, కొట్టాలి వాళ్ళని అనుకుంటా అంటున్నారు సార్. అంత మంది ముందు ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అయితే మేము లేదు, మేడమే కొట్టిరు. అంత మంది ముందట ఎవరు క్వశ్చన్ చేయకుండా కొట్టిరు. ఒకటి అంటారు ఏమనంటే మార్క్స్ విషయం మాట్లాడుతుంది. వీకెండ్ లో మార్క్స్ 97 అలా 11 members విక్టిమ్స్. మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చున్నాం సార్. అన్ని చెప్పుకుంటా రిలీజన్, మీరు క్యాస్ట్ రిలీజన్ గురించి మంచి ఫ్యామిలీ నుంచి వస్తే డిసిప్లిన్ వచ్చు, అట్లా రిలీజియన్ ని మీరు రిజర్వేషన్ నుంచి వచ్చారు. రిజర్వేషన్ కదా సార్, రిజర్వేషన్ నుంచి వచ్చారు. మమ్మీ మాట మన ఒక్క సమ్మర్ హాలిడేస్ కూడా ఎంజాయ్ ఇస్తలేమాట, ఒక వెకేషన్ కూడా ఎంజాయ్ ఇస్తలేమాట. సమ్మర్ లో మాత్రం ఇవ్వలేదు. 5 వరకు ఇక్కడే ఉంటాం, సంక్రాంతిలో ఉంటాం. ఉన్నప్పుడు ఒక పండుగ అంటే ఒక ఫెస్టివల్ కూడా మాతో సెలబ్రేట్ చేసుకునేది లేదు, ఒక ఈవెంట్ ఈవెన్ ఒక్క హాలిడేస్ లో కూడా లేదు. లేదు సార్. ఇయర్స్ వల్లమే జై మెయిన్స్ ఉందని సంక్రాంతిలో ఇక్కడే లేదు పంపారు సార్. ఏ రోజైనా కానీ మేము ఏదో మా చదువు ఏందన్నాడు. మేము వీకెండ్ వస్తుందంటే అందరు హ్యాపీగా ఫీల్ అయితే మేము భయపడుతున్నాం. టెస్ట్ వస్తుంది, మేము టెస్ట్ రాయాలని మాకు భయం ఉంటుంది సార్. వీకెండ్ వస్తుందంటే మేము అట్లా టెన్షన్లు ఉండే ఒక రోజు మంచిగా తయారైన బాయ్స్ కోసం అని అనుకున్న క్వశ్చన్ చేస్తారు సార్. తినడానికి వచ్చిరా చదువుకోవడానికి వచ్చిరా అన్నారు. లేట్ అయిందని అంటే దానికి కొట్టిరు. అన్నిటికీ ఇంటర్మీడియట్ ఇప్పుడు 10-15 days లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సార్ మాకు. ఎవరన్నా తలంటూ పోయాలి గానీ అప్పుడు చెప్తా మిసులున్న నూనె ఉంటే మంచి నూనె ఉంటే తెచ్చి పులుముతాడట సార్. మీరు పెట్టుకుంటే ఇంత నేను పెడతా ఇంత అనుకుంటే చాలా వల్గర్ మాట్లాడు. రెడీ అయితే బాయ్స్ కోసం రెడీ అయినామని అంటారు. పక్కన హాస్టల్ బాయ్స్ అట్లా మాట్లాడతారు. ఇది ఫస్ట్ టైం అయిందా, ఇంతకు ముందు ఇటువంటి ఇవన్నీ మేము అన్ని ప్రతిసారి అన్నప్పుడు మేము అందరం భయపడున్నాం సార్. ఇప్పుడు అందరి ముందు అన్నారు, చాలా గట్టి కొట్టిరు. మాతో కాలేదు సార్, చాలా బర్స్టింగ్ సిచ్యువేషన్ వచ్చేసింది. మేము బయటికి వెళ్ళిపోయినాం సార్, అంతే సార్. ఏం చేస్తారు ఇవాళ, ఏం చేయాలని బయటకు వచ్చిండ్రు? మేము మా మోటో ఒకటి ఇప్పుడు వెళ్ళినామంటే మాకు సొల్యూషన్ తోటే రావాలనుకున్నాం సార్. ఇంత ఇన్సల్టింగ్ గా ఫీల్ అయినప్పుడు మేము టీనేజర్స్ కదా సార్, మాకేమన్నా లోపల మనస్తాపంకి చెంది మేమేమన్నా చేసుకున్న మా పేరెంట్స్ అట్లా సార్.
వాళ్ళు కోటి అందరూ మేము సమానమే. ముఖ్యం, మీకు మీరు ముఖ్యం. అదే సార్, మాకు ఇప్పుడు ఇది చేస్తున్నామన్నా కూడా పేరెంట్స్ ఎక్కువ శాతం సపోర్ట్ చేస్తారు. ఇట్లాంటి అబ్బాయిలా మీరు ఏమన్నా అంటారు కదా సార్, మేమే అనుకున్నాం నైట్ అనుకొని వెళ్ళి చెప్దాం అనుకున్నాం. అప్పటికి కొట్టిన వాళ్ళ పేరెంట్స్ వచ్చి మేడం దగ్గరికి మీటింగ్ కి వెళ్ళారు. చూసుకొని మేము అసలు అనుకొని బయటికి వెళ్ళినాం సార్. అంత దూరం వెళ్తామని కూడా దెబ్బ తాకిన తర్వాత ఎవరైనా మేడం దృష్టికి తీసుకెళ్ళినరా? మేడం ఇట్లా ఇబ్బంది మేము అయింది, మాకు ఏడిస్తే ఏందో మళ్ళీ మార్నింగ్ అని పిలిచింది. మేము లీడర్స్ ని రమ్మంటే మేము వెళ్ళినాం సార్. వెళ్తే ఏంది వాళ్ళు ఏడుస్తున్నారట బైపీసీ వాళ్ళంటే, మేడం ఫస్ట్ మీరు కొట్టింది ఫస్ట్ బైపీసీ వాళ్ళని, వాళ్ళు ఏడుస్తున్నారంటే ఈ ఏడవలేదు ఏంది, వీళ్ళు మీరు చూసి వాళ్ళు ఏడవాళ్ళు, మిమ్మల్ని చూసి వాళ్ళు ఏడుచుడు, వాళ్ళని చూసి మిమ్మల్ని ఏడుచుడు, ఇవన్నీ ఎక్కడి వాళ్ళ హౌస్ టీచర్ అవ్వాలనుకుంటారు. అడిగితే చెప్తాను. అదంతా కావాలంటే ఇంకా మా టీచర్స్ ని కూడా ఘోరంగా తిడతారు సార్. అసలు వాళ్ళు లెక్చరర్స్ ని కూడా అసలు మా ఇంటర్ ఫ్యాకల్టీ పైన ఎప్పుడు కోపమే సార్. అసలు మేము చెప్పేది వినరు. అసలు ఏమైనా మిస్టేక్ అయిందంటే ముందు మిస్టేక్ చూస్తారు సార్. ఒక ఆంటీస్ కి ఇచ్చే వాల్యూ మాకు ఇవ్వరు సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పెరుగైపోయింది, ఏదన్నా అయిపోయిందంటే మేము మెస్ లోకి వెళ్ళి తీసుకోవాలంటే ఇది ఆంటీ వాళ్ళకి అక్క మల్లికమ్మ ఆంటీ ఒక ఆమె ఉంటది సార్. ఆమె గురించి ఆమె లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోాలి. మేము ఏంటి ఆమె డిజిగ్నేషన్? జస్ట్ వర్కర్, స్వీపర్. సినిమా లాగానే ఉన్నది అంతా. అసలు ఎందుకు అసలు పర్సనల్ వర్క్స్ చేస్తుంది ఆమె. మేడం కి చాలా దగ్గర ఆమె ఉండాలి ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ లో. ఆమె పోతే ఇంకోళ్ళు వచ్చి చేయరు కదా ఆమె ప్లేస్ లా. చాలా మంది కూడా ఇప్పుడు మాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది చెప్పారు వాష్రూమ్ లో పరిస్థితి, క్యాంటీన్ పరిస్థితి ఏది బాగాలేదు అని. ఏది బాగాలేదు సార్. మేము ఒక 2-3 సరిగ్గా వర్క్ చేస్తే 680 మెంబర్స్ గర్ల్స్ మీద సార్ దట్టు అట్లా ఎట్లా యూజ్ చేసుకోవాలి. వాష్రూమ్ లో 48 ఎన్ని వందల మందికి? 700 మందికి 2 వాష్రూమ్. చెప్తే మేము ఆల్రెడీ చేసినాము. అసలు వాటర్ కావాలి సార్, వాటర్ వేయరు వాళ్ళు. ఫండ్స్ వచ్చినట్టు వాటర్ వేయరు, ఏం చేయరు. అసలు ఇవన్నీ మనీ ఎక్కడ పోతున్నా, మనీ రావట్లేదు అని ఫండ్స్ వచ్చినా కూడా కట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదట సార్. కాంట్రాక్టర్ కట్టడానికి కాంట్రాక్టర్ లెవెల్ ముంగట రావట్లేదని ఎన్నిసార్లు చెప్పాలి. దాన్నే చేపిద్దాం, దాన్నే సెట్ చేపిస్తాం అంటారు కానీ కొత్తగా కట్టిస్తాం చేస్తామని మాత్రం మేము ఎందుకని. మీరు పేరెంట్స్ గానీ లేదా మాలాంటి వాళ్ళ ద్వారా గవర్నమెంట్ గానీ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మేము ఒకటే చెప్తాం సార్, 100% మిస్యూజింగ్ హర్ లైక్ పోస్ట్ ని చాలా పొజిషన్ ని చాలా మిస్యూజ్ చేసుకున్నారు. యాజ్ అ ప్రిన్సిపల్ గా, యాజ్ అ డీసీఓ గా అన్ని మేము ఒకటే కోరుకుంటాం సార్. ఆమెను సస్పెండ్ చేయాలి, మాకు ఆమె నుంచి రిలీఫ్ కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి. అదొక్కటే కాదు సార్, మాకు క్యాంపస్ మొత్తం చేంజ్ కావాలి. మాది పోతది సార్, ఇంకా 2 వీక్స్ అయితే మంత్స్ అయితే అయిపోతది. కానీ మా చెల్లె వాళ్ళ కోసం మేము ఫైట్ చేసినాం సార్. ఈ రోజు ఎంత నిన్న ఆఫ్టర్నూన్ నుంచి అనుకుంటున్నాం సార్ అసలు రేపటి చేయాల్సిందే అని. ఇంత ఘోరంగా మా టీచర్స్ కి తెలవలే, అసలు ఇంత కూడా తెలవలేకుండా మేము కోఆర్డినేషన్ తోటి బయటకు కూరుకొచ్చినాం. ఏ టీచర్స్ అన్న సపోర్ట్ చేయాలి కదా మీకు? అసలు చెప్పలేదు మేము ఎవరికి చెప్పలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగైనా ప్రాబ్లం మాకు ప్రాబ్లం అని ఎలాగైనా మమ్మల్ని కన్విన్స్ చేసేస్తారు సార్. వాళ్ళు మమ్మల్ని ప్రొవైడ్ చేసారంటే సార్ ప్రిన్సిపల్ మేడం ఇప్పుడు లెక్చరర్స్ మీద అంటారు. అంటే మా ఓన్ డెసిషన్ మేము తీసుకున్నాం అందరం కలిసి. అయినా కానీ ప్రిన్సిపల్ ఏమంటారు ఇప్పుడు అంటే మీ లెక్చరర్స్ మీకు ప్రొవైడ్ చేసి మిమ్మల్ని పంపించారు, ముందుకు వచ్చారు, అది అని మమ్మల్ని అంటారు. ఉరకడం స్టార్ట్ చేసినాక మేము మేడం ముంగట ఉన్న వాళ్ళం కూడా ఉరకొచ్చినాం. వాళ్ళకి ఏం అర్థమైతలేదు అసలు మేము ఏం చేస్తున్నాం. టీచర్స్ ని డిగ్రీలన్నా చేసి రాని తిడతారంట సార్ టీచర్స్ ని. అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. డిగ్రీ చేసిండ్రా, ఇంటర్ చేసిండ్రా ఆమె అలా తిడుతుంది. మళ్ళీ మొత్తం చేంజ్ కావాలి. మడికొండలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు సంబంధించిన వివాదాన్ని గురించి మాట్లాడడానికి నిర్మల గారు ఉన్నారు మనకు, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్. ఒకసారి వారి వర్షన్ లో విందాం. మేడం అసలు ఏం జరిగింది, మీకు తెలిసిన సమాచారం ఏంటి, పిల్లలు ఏం చెప్పారు? ఓకే, నమస్తేనండి. నేను నిర్మలాని డిప్యూటీ డైరెక్టర్ హన్మకొండ డిస్టిక్. కలెక్టర్ గారు చేసి ఫోన్ చేసి మాకు ఇట్లా ధర్నా చేస్తున్నారు పిల్లలు అంటే, నేను కాజుపేట తహసీల్దార్ గారు, సిడిపిఓ గారు ముగ్గురం వచ్చేసి ఒకసారి ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ తీసుకెళ్తున్నాం. పిల్లల స్టేట్మెంట్, స్టాఫ్ స్టేట్మెంట్ కూడా తీసుకెళ్తున్నాం. కన్సల్టేటెడ్ రిపోర్ట్ కూడా మేడం కి ఇచ్చేసి మేడం యాక్షన్ ఏం తీసుకుంటారో దాన్ని బట్టి ఫర్దర్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ వారు చేసిన పిల్లల విషయమేనా లేకపోతే మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే అది కొంచెం ఎంక్వైరీ కదండి కలెక్టర్ గారికి, అంతే. ఓకేనా? అంటే కనీసం పిల్లల విషయాలు మీ దృష్టికి వచ్చినాయి కదా సార్? పిల్లల్ని కొట్టడం తప్పే, అది ఎవరు చెప్పినా కూడా అది తప్పే. సరే, పిల్లలకి నచ్చ చెప్పాలి కానీ కొట్టద్దు. ఓకే, పిల్లలు కూడా ఏదో అంటున్నారు, మాకు ఇలా ఎన్నిసార్లు కొట్టారు, ప్రతిసారి తిట్టారు, కరెక్ట్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వట్లేరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ మళ్ళీ మీరు రిపోర్ట్ లో